మదన్లాల్ డింగ్రా ఉరిశిక్ష తీర్పు వెలువడిన వెంటనే అనేక పత్రికలు సావర్కర్ని నిందించాయి. డింగ్రా మరణశిక్షకి సావర్కరే కారణమంటూ భారతదేశంలో ఉన్న ఆయన సన్నిహితులు, బంధువులకు కూడా అనేక వివక్షలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారతీయ విద్యార్థులు అనేక రకాలుగా అణచివేతలకు గురయ్యారు. లండన్లోని బారిస్టర్ చదువు పూర్తయినప్పటికీ కూడా సావర్కర్ గారికి పట్టా ఇవ్వలేదు. రాజకీయాల్లో పాల్గొనని హామీ ఇస్తే పట్టా ఇస్తా అని అన్నారు. కానీ అందుకు సావర్కర్ ఒప్పుకోలేదు. మరోవైపు శ్యామ్జీ కృష్ణవర్మ గారి ఇండియన్ హౌస్ మూతపడింది. చాలా మంది భారతీయ విద్యార్థి విప్లవకారులకి ఆశ్రయం ఇచ్చిన సంస్థ అది. దీంతో సావర్కర్ 1909 ఏప్రిల్లో అక్కడి నుండి బిపిన్ చంద్రపాల్ గారి దగ్గరికి వెళ్ళాడు. అయితే విప్లవకారులకి చోటు ఇస్తున్నాడని పోలీసులు బిపిన్ చంద్రపాల్ గారి ఇంటి మీద దాడి చేయడంతో సావర్కర్ గారు అక్కడి నుండి కూడా పారిపోయాడు. చాలా రోజులు సావర్కర్ గారు రోడ్లు పట్టుకొని పోలీసులని, గూఢచారులని తప్పించుకుంటూ తిరిగాడు. ఎవ్వరు కూడా సావర్కర్కి ఉండడానికి చోటు కూడా ఇవ్వలేదు. ఇదే సమయంలో సావర్కర్ గారి యొక్క 4 ఏళ్ల కొడుకు ప్రభాకర్ మరణించాడు. మరోవైపు సావర్కర్ రచించిన మాజిని జీవిత చరిత్రతో ప్రభావితమైన అనంత్ రావ్ కన్హరే అనే యువకుడు దుర్మార్గుడైన నాసిక్ జిల్లా కలెక్టర్ అయిన జాక్సన్ అనే ఒక ఆంగ్ల అధికారిని భారతదేశంలో తుపాకీతో కాల్చి చంపాడు. అలాగే వైస్రాయ్ లార్డ్ మింటోని చంపడానికి కూడా ప్రయత్నం జరిగింది. దీనిలో సావర్కర్ తమ్ముడు నారాయణ రావు కూడా అనుమానితుల జాబితాలో అరెస్ట్ అయ్యాడు. దీంతో ఇండియాలో జరుగుతున్న అభినవ భారత్ విప్లవ కార్యక్రమాలకి సావర్కరే కారణమని, సావర్కర్ని అరెస్ట్ చేయాలని బొంబాయి గవర్నర్ అభిప్రాయపడి సాక్ష్యాలు అన్ని సేకరించి సావర్కర్ని అరెస్ట్ చేయించడానికి వారెంట్ జారీ చేయించాడు. దీంతో లండన్లో సావర్కర్ కోసం వెతుకులాట మొదలైంది. ఇక లండన్లో ఉండడం ఏ మాత్రం సురక్షితం కాదు అని సహచరులు చెప్పడంతో 1910 జనవరి చివరి వారంలో సావర్కర్ ఫ్రాన్స్కి వెళ్ళిపోయాడు. కానీ సావర్కర్ మనసు మాత్రం లండన్లో ఇబ్బంది పడుతున్న తోటి విప్లవకారుల గురించే ఆలోచిస్తుంది. ఇంకా దీనితో ఫ్రాన్స్లో ఉండలేక, లండన్ వెళ్ళలేక, అరెస్ట్ అవ్వడం తప్పదని తెలిసి కూడా 13 మార్చ్ 1910 నాడు లండన్కి బయలుదేరాడు సావర్కర్ గారు. సావర్కర్ ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని గుంటకాడి నక్కలా వేచి చూస్తున్న లండన్ పోలీసులు సావర్కర్ లండన్లోని విక్టోరియా స్టేషన్లో దిగగానే ఫ్యూజిటివ్ అఫెండర్స్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. అంటే పరారీలో ఉన్న అపరాధి కింద అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో సావర్కర్ గారి అరెస్టుతో సావర్కర్ బచావ్ సమితి ఏర్పాటైంది. ఫండ్స్ కలెక్ట్ చేయడం మొదలైంది. ఇదే సమయంలో కేంబ్రిడ్జ్లో చదువుకుంటున్న నెహ్రూ గారు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా నిధులు సేకరించడానికి వెళ్ళిన నిరంజన్ పాల్ గారిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడని కూడా చెప్తుంటారు. సావర్కర్ కేసుని లండన్లోనే వాదించాలని సావర్కర్ మద్దతుదారుల ఆలోచన. కానీ జాక్సన్ మరణానికి కారకుడుగా భారతదేశానికి తరలించాలనేది బ్రిటిష్ ప్రభుత్వం యొక్క కుట్ర. కానీ చివరికి జూలై 1, 1910 సావర్కర్ని తీసుకుని ఓడలో ఇండియాకి బయలుదేరారు. అయితే దీనికంటే ముందు ఆయన్ని కొన్ని నెలలు బ్రిక్స్టన్ జైలులో ఉంచి విచారణ జరిపారు. ఆ సమయంలో ఆయనని కలవడానికి వచ్చిన వివిఎస్ అయ్యర్తో చెవిలో ఒక చిన్న మాట చెప్పాడు. ఆ మాటే ఫ్రాన్స్లోని మార్సెల్స్లో ఓడ ఆగినప్పుడు సావర్కర్ గారు బ్రిటిష్ అధికారుల కళ్ళు గప్పి పారిపోయే పథకం. ఎందుకంటే ఫ్రాన్స్ భూభాగంలో బ్రిటిష్ అధికారుల మాట చెల్లదు. అంతా అనుకున్నట్టే జరిగింది. కానీ సావర్కర్ ఓడ నుండి తప్పించుకొని పారిపోయే సమయానికి వివిఎస్ అయ్యర్ కారుతో సిద్ధంగా ఉండాలి. కానీ ఆయన అనుకున్న సమయానికి అక్కడికి చేరుకోకపోవడం వలన, అలాగే పారిపోతున్న సావర్కర్ గారిని దొంగ అంటూ బ్రిటిష్ పోలీసులు తరుముతూ మళ్ళీ పట్టుకోవడంతో సావర్కర్ గారి యొక్క ఎత్తుగడ ఫెయిల్ అయింది. కానీ ఇది ఎంత పెద్ద సాహసం! ఈ దేశం మీద ఆయనకి ఎంత ప్రేమ! ఆయన జీవితం మొత్తం పోరాటమే. మొత్తానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుకున్నట్లుగా సావర్కర్ పైన భారతదేశంలోనే న్యాయ విచారణ మొదలైంది. ఆయనపై ప్రధానంగా 2 నేరారోపణలు చేశారు. ఒకటి, విప్లవం ద్వారా భారతదేశంలో బ్రిటిష్ రాజ్యాన్ని కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారని. ఇంకొకటి, బ్రిటిష్ అధికారులను చంపడానికి యువకుల్ని రెచ్చగొడుతున్నాడని. ఈ 2 నేరాలకు గాను సావర్కర్ గారికి 50 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించి అండమాన్ జైలుకి తరలించారు. అండమాన్ జైల్లో చేరిన తొలినాళ్లలో సావర్కర్ గారు నరక యాతన చూశారు. నిలువు సంఖ్యలతో రోజంతా నిలబడి ఉండాల్సి వచ్చేది. అండమాన్ అడవుల్లో దొరికే గడ్డిని, ఆకులను కోసుకవచ్చి కూరలుగా వండినప్పుడు అందులో పాములు, జర్రుల ముక్కలు వచ్చేవి. ఎద్దులాగా తిరుగుతూ గానుగ తీసే పని, రోజంతా నార చీరే పని, సరైన భోజనం ఉండేది కాదు. సాయంకాలం గదిలోకి వెళ్తే మళ్ళీ మలమూత్రాలకి బయటికి రానిచ్చేవారు కాదు. ఆ గదిలోనే ఒక మూలన కూర్చోవాలి. దీనితో గది అంతా కంపు వాసన కొడుతుండేది. ఇలా దాదాపు 10 సంవత్సరాలు ఆ నరక యాతన అనుభవించాడు సావర్కర్ గారు. అలాగే ఆంగ్ల అధికారుల వాహనాల్ని లాగడానికి ఖైదీలనే వాడేవారు. సావర్కర్ గారు జైల్లో కూడా ఖాళీగా కూర్చోలేదు. జైలు గోడలపై కవితలు, పద్యాలు రాసి తోటి ఖైదీలని విజ్ఞానవంతుని చేశాడు. అలా సావర్కర్ రాతి ముక్కలతో గోడలపై 6000 కవితలు రాశాడు. ఖైదీలు ఒకరితో ఒకరు మాట్లాడుకోరాదు. దీనితో సావర్కర్ మరియు ఆయన అన్నగారు సంకెళ్లతో
కర్రలు, ఊచలు, శబ్దాలతో మాట్లాడే ఒక మూగ భాషని తయారు చేశారు. ఇది ఎంతలా పనిచేసిందంటే ఒకసారి తిలక్ గారి మరణ వార్త తెలిసి ఖైదీలు అందరూ ఈ భాషతో కమ్యూనికేట్ అయి ఉపవాసం చేసే వరకు వచ్చింది. ఎంతో మంది రాజకీయ ఖైదీలు చదువు మధ్యలో ఆగిపోయి జైలుకు వచ్చిన వారు చాలా మంది ఉండేవారు. జైలులో తరచుగా అందరి గదులు మారుస్తూ ఉండేవారు. అలా మారిన ప్రతి గదిలో వాళ్ళకి వీలుగా అర్థశాస్త్రం, పౌరశాస్త్రాలను గోడలపై రాసి ఉంచేవారు. ఇలా అనునిత్యం సావర్కర్ గారు అండమాన్లో కూడా తన వంతుగా ఖైదీల్ని ఎలా ఉత్తేజితుల్ని చెయ్యాలని ఆలోచించేవాడు. ఇక సావర్కర్ గారిపైన ఉన్న ప్రధాన ఆరోపణలో బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాభిక్ష అడగడం, గాంధీజీ హత్యలో సావర్కర్ గారి పాత్ర. అయితే చాలాసార్లు సావర్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాభిక్షను అడిగిన మాట నిజమే. 5 సార్లకు పైగా క్షమాభిక్ష అడిగారు. అండమాన్లో ఉండే ఖైదీలు బ్రిటిష్ అధికారులకు వినతి పత్రాలు రాయడంలో అసలు తప్పే లేదు. ఎందుకంటే ఇది ఖైదీలకు లభించే ముఖ్యమైన చట్టపరమైన హక్కు. అంటే ఇప్పుడు మనం అరెస్ట్ అయితే బెయిల్కు అప్లై చేసుకోవడం లాంటిది. ఇతర విప్లవకారులు కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి పిటిషన్లు రాశారు. సెల్యులార్ జైలును సందర్శించడానికి క్రాడాక్ వచ్చినప్పుడు అతనికి వినతి పత్రం సమర్పించింది సావర్కర్ ఒక్కడే కాదు. సావర్కర్తో పాటు హృషికేశ్ కంజీలాల్, బరీంద్ర కుమార్ ఘోష్ మరియు నందగోపాల్ కూడా పిటిషన్లు రాశారు. దీనిపై రకరకాల వాదనలు ఉన్నాయి. అండమాన్లో ఉండే ఘోరమైన జీవితం తట్టుకోలేకే ఆయన భయపడి క్షమాభిక్ష అడిగాడని, ఆయన ఒక పిరికి పందా అని, ఇలా రకరకాలుగా చాలా మంది సావర్కర్ జీవితంలో ఆయన అడిగిన ఈ ఒక్క క్షమాభిక్ష ఆధారంగా ఆయన ఒక పిరికివాడు అని నిర్ణయిస్తారు. ఆయన దేశభక్తుడే కాదు అన్నట్లు మాట్లాడతారు. కానీ దాని వెనుక సావర్కర్ గారి ఆలోచన బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఫూల్ చేసి బయటపడాలి అనే ఒక ఎత్తుగడ అని అనుకోవచ్చు కదా. లండన్లో అరెస్ట్ అయినప్పుడు సావర్కర్ బ్రిక్స్టన్ జైల్లో ఉండి వివిఎస్ అయ్యర్ గారితో మార్సల్స్లో ఓడర్ రేవు నుండి తప్పించుకోవడానికి వేసిన పథకం కూడా ఇలాంటిదే కదా. సహజంగా మహారాష్ట్రలో పుట్టి పెరిగిన సావర్కర్ గారి పైన ఛత్రపతి శివాజీ గారి ప్రభావం ఉండేది. అందుకే కొన్ని విషయాల్లో ఛత్రపతి శివాజీ గారి యొక్క వ్యూహాల్ని అనుసరించేవాడు. దానిలో భాగంగానే 50 ఏళ్ళు 4 గోడల మధ్య నలిగిపోయే కన్నా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఫూల్ చేసి బయటకు వచ్చి పని చేయాలి అని అనుకున్నాడు అని అనుకోవచ్చు కదా. అంతెందుకు, సావర్కర్ వేసిన ఎత్తుగడల వల్ల అనేక రహస్య లేఖలు బయటి ప్రపంచానికి చేరడం వల్లనే అండమాన్లో జైల్లో ఖైదీలు అనుభవిస్తున్న దయనీయమైన పరిస్థితులు బయటి ప్రపంచానికి తెలిసాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తను రాసిన క్షమాభిక్షలు తన ఒక్కడి కోసమే కాకుండా తోటి ఖైదీల కోసం కూడా రాశాడు. అంతెందుకు, ఒకసారి తాను రాసిన పిటిషన్లో నా పేరు ఉండడం వల్ల మిగిలిన ఖైదీలను విడుదల చేయడం సమస్య అనుకుంటే నా పేరు తొలగించి మిగిలిన ఖైదీలను విడుదల చేయండి, అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని కూడా చెప్పాడు. దానివలన చాలా మంది రాజకీయ ఖైదీలకి విముక్తి లభించింది. అలాగే 1918లో మాంటెక్యూకి మరోసారి తాను రాసిన విజ్ఞాపన పత్రం, అదే అందరూ అనుకునే క్షమాభిక్షలో పూర్తిగా దిగజారిపోయిన తన ఆరోగ్యం గురించి, అలాగే దీర్ఘకాలికంగా జైలులో ఉండి ఖైదీలకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన కొన్ని వసతుల గురించి, అంటే కుటుంబాన్ని కలుసుకోవడం, ఉత్తరాలు రాసుకునే అవకాశం, అలాంటి వాటి గురించి రాశాడు. గాంధీజీని కూడా అనేక సార్లు ఆరోగ్యం బాగాలేదు అని జైలు నుండి ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేశారు కదా. 45 కేజీల బరువుకి పడిపోయి పిటిషన్లు రాస్తే తప్ప బయటపడడానికి ఉన్న ఒకే ఒక్క మార్గాన్ని వాడుకుంటే పిరికివాడా? అలా అంటే గాంధీజీని ఏమనాలి? పిటిషన్లు రాయడం తప్ప ఇంకెలాంటి అవకాశం లేని చోట మీరు వెళ్తే, అంటే పిటిషన్లు రాస్తే తప్ప మీరు బయటికి రాలేని పొజిషన్లో మీరు ఉంటే మీరైతే ఏం చేస్తారు? తన క్షమాభిక్షల విషయాన్ని ప్రభుత్వ అనుమతితో తన తమ్ముడికి తెలియజేసి అనేక పత్రికలలో ప్రచురించాలని కూడా చెప్పారు సావర్కర్ గారు. క్షమాభిక్షల వలన తన పరువు పోతుంది అని తనకు తెలియదా? అలా తెలిసి కూడా ఎందుకు తమ్ముడిని అన్ని పత్రికలలో ప్రచురించమని చెప్పాడు? ఇక్కడ సావర్కర్ గారి యొక్క ప్రధాన ఉద్దేశం ఎవరు ఏమనుకున్నా కేవలం ఎలాగైనా అక్కడి నుండి బయటపడి ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో తన వంతు బాధ్యత పోషించడం మాత్రమే. ఇది ఒక అపర చాణక్య వ్యూహం. తను చేసిన ఈ ఒక్క పని వల్ల, అంటే తన తమ్ముడికి వీటన్నిటి గురించి పత్రికలలో ప్రచురించమని చెప్పడం వలన అనేక మంది రాజకీయ నాయకులు అండమాన్లో ఉండే ఖైదీల గురించి, వాళ్ళ యొక్క బాగోగుల గురించి ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఇది కూడా ఒక వ్యూహమే కదా. ఇలా అనేక సార్లు విజ్ఞాపన పత్రాలు రాయడం, అవి బయటి ప్రపంచానికి తెలియచేసేలా చేయడం వల్ల అనేక సార్లు జైలుకి కొన్ని కమిటీస్ వచ్చి ఖైదీల డిమాండ్స్ విన్నాయి. దీంతో అండమాన్లో జరుగుతున్న అరాచకాలు, రాజకీయ ఖైదీలు పడుతున్న ఇబ్బందులు ఈ లేఖల వల్ల బయటి ప్రపంచానికి తెలిసి 70,000 మంది ప్రజల సంతకాలు చేసి ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనివల్ల కొంతమంది రాజకీయ ఖైదీలకి విముక్తి దొరికింది. ఇది ఎంత గొప్ప ఆలోచన! సరే, ఇదంతా వదిలేసి చేతకాకే సావర్కర్ గారు క్షమాభిక్ష అడిగారు అని అనుకుందాం. అడిగితే తప్పేంటి? క్షమాభిక్ష అడిగితేనే సావర్కర్ పిరికివాడైతే ఈ దేశం కోసం ఏ ఒక్క లాఠీ దెబ్బ తినని మీ తాత మా తాత కూడా పిరికివాడే కదా. ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి కొడుకుని పోగొట్టుకొని, చిన్నప్పుడే తల్లిదండ్రులని, వదినని, తమ్ముణ్ణి, అన్నని పోగొట్టుకొని ఎన్నో ఏళ్ళు కుటుంబానికి దూరంగా ఉండి నరక యాతన చూసిన సావర్కర్ని దేశద్రోహి, పిరికివాడు అనే అర్హత మనకుందా? అయినా ఈ సావర్కర్ గారు దేశం కోసం ఎందుకు ఆలోచించాలి? ఆయన ఏమైనా బాకీ పడ్డాడా?
మన తాత ముత్తాతలు ఏం చేశారు ఈ దేశం కోసం, అంతెందుకు నువ్వేం చేశావు నేనేం చేశాను. పోలీసోడు లాఠీ ఎత్తితేనే కిలోమీటర్ పరిగెత్తే పిరికోళ్ళం. వీధిలో లైటు వెలగకపోతే గల్లపట్టి గట్టిగా అడగలేని మనమేనా ఆయనని పిరికోడు అనేది. అంటే మన దృష్టిలో ఒక మనిషి 50 ఏళ్ళు కుంగి కృషించి జైలులో చచ్చిపోతేనే నిజమైన దేశభక్తుడు. క్షమాభిక్ష రాసి బయటికి వస్తే పిరికోడు, చేతకానివాడా. నిజంగానే ఆయనకి ఆయన జీవితమే ముఖ్యం అనిపించింది కావచ్చు, తప్పేముంది. ఆయనకి కుటుంబం లేదా? ఎన్నిసార్లు నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించలేదు? అంతెందుకు, ఆయన రాసుకున్న ఆత్మకథలో కూడా ఆయన క్షమాభిక్షల గురించి ప్రస్తావించాడు కదా. అవన్నీ దాచిపెట్టలేదు. తనని తాను ధీరుణ్ణి, అసలు నేను క్షమాభిక్షే రాయలేదు అని అబద్ధాలు రాయలేదే. ఇక్కడ చాలా మంది సావర్కర్ని భగత్ సింగ్తో పోలిక పెట్టి చూస్తారు. భగత్ సింగ్ ధైర్యంగా ఉరిశిక్ష ఎదుర్కొన్నాడు, కానీ సావర్కర్ గారు భయపడి క్షమాభిక్ష అడిగారు అని అంటారు. ఇక్కడ ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి. ఒకరు ఉరిశిక్షను ఎదుర్కొన్నారని ఇంకొకరు ఉరిశిక్ష ఎదుర్కోలేదని పోలిక పెట్టడం ఎలా సబబు? అలా అంటే గాంధీజీ నెహ్రూలకి జైలులో మంచి మంచి వసతులు ఇచ్చారు. వాళ్ళు కాలాపాని శిక్ష అనుభవించలేదు కాబట్టి వాళ్ళని దేశద్రోహులు అనాలా? కేవలం 2 పార్టీల పోరులో ఆయన త్యాగాలు గంగలో కలపాలా? చాలా మంది పిటిషన్లో సావర్కర్ గారు బ్రిటిష్ వాళ్ళని బతిమిలాడిన తీరు చూస్తే ఎంత పిరికివాడో, మరీ అంత దిగజారాలా అని అంటారు. ఆటవికమే రాజ్యాంగంగా పాలన సాగిస్తున్న తెల్లవాడు నిన్ను భయంకరమైన జైలులో బంధించి నీ సర్వ హక్కులు లాగేసుకున్న మూర్ఖుణ్ణి నన్ను జైలులో నుండి పంపు, మర్యాద ఉండదు, నీ అంతు చూస్తా అంటే పంపిస్తాడా? లేక తెలివిగా వాడికి లొంగినట్టు నమ్మిస్తే పంపిస్తాడా? అందుకే ఎలా రాయాలో సావర్కర్కి తెలియదా? సావర్కరే కాదు, ఇంకింత జ్ఞానమున్న ఎవ్వడు కూడా అలానే రాస్తాడు, ఎవడైనా కూడా అలానే రాస్తాడు. ఇంకొక విషయానికి వస్తే సావర్కర్ క్షమాభిక్ష రాయగానే వెంటనే విడుదల చేసి ఆయనకేం రాజభోగాలు ఇవ్వలేదు. కేవలం అండమాన్ నుండి రత్నగిరి జైలుకు మార్చి అక్కడ నుండి ఎరవాడ జైలుకి మార్చారు. సావర్కర్ అంతలా లొంగిపోయాడు అని నమ్మితే బ్రిటిష్ ప్రభుత్వం మొదటి 2-3 క్షమాభిక్షలకే వదిలేయాలి కదా. అలా చేయకుండా మళ్ళీ జైలులు మార్చి కష్టాలు ఎందుకు పెట్టారు? ఎందుకంటే వాళ్ళకి సావర్కర్ ఎత్తుగడలు తెలుసు, సావర్కర్ బయట ఉంటే ఎంత ప్రమాదమో తెలుసు. చివరిగా అనేక కఠిన షరతులతో 1924 జనవరి 6న సావర్కర్ గారికి పూర్తి స్వేచ్ఛ లభించింది. అయితే సావర్కర్ గారు జైలు నుండి విడుదలయ్యాక పూర్తి తొత్తులా మారాడు, ఆయన ఈ దేశం కోసం ఏం చేయలేదని ఒక విమర్శ ఉంది. ఇది అబద్ధం. ఆయనకున్న కఠిన షరతుల వల్ల కేవలం ఆయన తన పంతా మార్చుకొని ఉండొచ్చు, కానీ అసలు ఏం చేయలేదు అనేది అబద్ధం. జైలు నుండి విడుదలయ్యాక అస్పృశ్య వాడల్లో పరిశుభ్రత కోసం పాటుపడ్డాడు, అంటరాని తనంపై పోరాడాడు. 1931లో అఖిల హిందూ గణేష్ ఉత్సవాన్ని ప్రారంభించి అందరూ కలిసి పూజలు చేసి మంగళ హారతి పట్టి అందరూ సమానమే అని చెప్పాడు. 1932లో అంటరాని వాళ్లతో ఒక టిఫిన్ సెంటర్ పెట్టించాడు. అంటరాని వాళ్ళకి జపమాలలు ఇచ్చి గాయత్రి మంత్ర ఉపదేశం ఇచ్చాడు. 1965లో షిర్గాన్లో హనుమంతుని గుడి పూజకి అందరికీ ప్రవేశం కల్పించాడు. 1931లో బాగేశ్వర్ దేవాలయాలు అందరి కోసం తెరిచేలా పాటుపడ్డాడు. ఇలా సమాజంలో ఉన్న ఎన్నో అసమానతలపై పోరాడాడు. ఇది దేశసేవ కాదా? అలా అంటే అంబేద్కర్, పెరియార్లు కూడా ఎలాంటి లాఠీ దెబ్బలు తినకుండా, స్వతంత్ర పోరాటంలో పాల్గొనకుండా వాళ్ళ పంతాలు వాళ్ళు సమాజంలో మార్పు కోసం కృషి చేశారు కదా. ఒకవేళ సావర్కర్ తొత్తులా మారాడు అంటే వీళ్ళని కూడా బ్రిటిష్ తొత్తులు అనాలా? ఒక్కొక్కరికి ఒక పంతా ఉంటుంది, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి. క్విట్ ఇండియా ఉద్యమంలో సావర్కర్ పాల్గొనలేదు అంటారు. అలా అయితే అంబేద్కర్ మరియు ఎంఎన్ రాయ్ కూడా పాల్గొనలేదు అంటే వాళ్ళు కూడా బ్రిటిష్ మద్దతుదారులేనా? సావర్కర్ గారిపై ఉండే మరో విమర్శ, సావర్కర్ 2 దేశాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడను. అయితే 1937లో జరిగిన హిందూ మహాసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తూ దేశంలో ఉన్న గందరగోళ స్థితిని వివరిస్తూ అన్న మాటలని ఒక వార్తాపత్రిక వక్రీకరించి రాసింది. దానిని సావర్కర్ వెంటనే ఖండించాడు. కానీ ఖండించిన విషయం వదిలేసి అది మాత్రమే మాట్లాడతారు. అలా అంటే పెరియార్ గారు ద్రవిడిస్తాన్ కావాలని, ప్రత్యేక దేశమే కావాలని, పాకిస్తాన్ వాళ్ళే మనల్ని పరిపాలించాలని అన్నాడు కదా, దాన్నేమనాలి మరి? అలాగే సావర్కర్ గారు బ్రిటిష్ వాళ్ళ నుండి 60 రూపాయల పెన్షన్ తీసుకున్నారని అంటారు. అది పెన్షన్ కాదు, అది ఖైదీలకు ఇచ్చే డిటెన్షన్ అలవెన్స్. లండన్లో ఉన్నప్పుడు జైలుకు వెళ్ళినప్పుడు సావర్కర్ యొక్క అనేక ఆస్తులు, ఇల్లు జప్తు చేశారు. దానికోసం ఏ రోజు కూడా ఆయన పెద్దగా పోరాడలేదు. ఈ 60 రూపాయల కోసం ఆయన అడుక్కున్నాడా? ఇది ఆయనకి న్యాయబద్ధంగా చెల్లించిన అలవెన్స్. సాధారణంగా అది అందరు ఖైదీలకు ఇచ్చేది. ఇక సావర్కర్ గారిపై ఉన్న మరో ప్రధాన ఆరోపణ గాంధీజీ గారి హత్యలో సావర్కర్ గారి పాత్ర. సావర్కరే గాడ్సేని గాంధీజీ హత్యకు ప్రేరేపించాడని, ఇదంతా సావర్కర్ కనుసన్నల్లోనే జరిగిందని అంటారు. ఇది ఎంతవరకు నిజం ఇప్పుడు తెలుసుకుందాం. గాంధీజీ హత్య జరిగిన తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళు 9 మంది. 1 నాథూరాం వినాయక్ గాడ్సే, 2 నారాయణ ఆప్టే, 3 దిగంబర్ బాడ్గే, 4 శంకర్ కిష్టయ్య, 5 దత్తాత్రేయ పర్చూరే, 6 విష్ణు కర్కారే, 7 మదన్ లాల్ పహ్వా,